దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. దేవుని అత్యున్నతమైన కృపను బట్టి 6 భాగములను మనము పూర్తి చేసుకున్నాం. ఈ 7వ భాగంను మనము ప్రారంభించబోయే ముందు 6వ భాగంలోనిది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యోహాను తన సువార్త పరిచర్యను కొనసాగిస్తూ బాప్తిస్మం ఇవ్వటం ప్రారంభించాడు. ఆ మాటలకు ప్రేరేపితులై అనేకులు తన యొద్దకు బాప్తిస్మం పొందటానికి వచ్చినప్పుడు యోహాను వారికి వివరణ ఇస్తున్నాడు. అయ్యా, బాప్తిస్మం పొందితే సరిపోదు, పొందిన తరువాత ఆ మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. అంతవరకు జనులకు బాగానే ఉంది, కానీ మారు మనస్సు పొందాక ఫలాలు ఫలించటం అంటే ఏంటి, మేమేం చేయాలి? జనులలో ఒక ఆలోచన మొదలైంది. ఎవరికి వారే, అయ్యా యోహాను, ఏం చేయాలి మేము? 7వ భాగము ఏం చేయాలో యోహాను దానికి దేవుని కృపను బట్టి ఎలా వివరణిస్తున్నాడు, అది దేవుని పిల్లలమైన మన కోసం మనము ధ్యానము చేద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. చదువుతాను మీకోసం. అందుకు జనులు, అలాగైతే మేము ఏం చేయవలెనని అతని అడుగగా, అతడు 2 అంగీలు కలవాడు ఏమీ లేనివానికి ఇవ్వలననియు, ఆహారము కలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను. జనులు అడుగుతున్నారు, మొదటిగా, యోహాను, నువ్వు చెప్పేవు పరలోక రాజ్యం సమీపిస్తుందని, అట్లానే మేము కూడా పరలోక రాజ్యము దేవుడు నివసించే స్థలము, మంచిది, బాగానే ఉంది, మాకు కూడా ఆ నూతన రాజ్యంలో స్థానం కావాలని మేము కూడా బాప్తిస్మం తీసుకున్నాం, కానీ దాని తర్వాత నువ్వు అసలు విషయం చెప్పేవు ఫలాలు ఫలించాలని, మరి ఏం చేయాలి అని జనులు ఆశ్చర్యచకితులై ఆలోచనతో అతని అడిగినప్పుడు యోహాను అంటున్నాడు, అయ్యా, ఫలములు ఫలించటం అంటే ఏవో వింతలు విడ్డూరాలు ఇంతకుముందు ఎన్నడూ చేయని గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి ఒక సామాన్య వ్యక్తిగా అంటే, అయ్యా, నీకు ఒకవేళ 2 అంగీలు ఉన్నాయి అనుకో, అసలు ఏమీ లేనోడు ఉంటాడు చూసావా, వారికి ఇవ్వు, ఒకటివ్వు. నీ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉందనుకో, కనీసం తినడానికి లేని కూడా ఉంటారు కదా, వాళ్ళని ఆదరించు. సామాన్య జనులకు సామాన్య రీతిలో సమాధానం ఇస్తున్నాడు యోహాను. ప్రియ క్రైస్తవ లోకమా, నేను మారు మనసు పొందేను అని మనం చంకలు గుద్దుకోవటం కాదు, కానీ ఒక సామాన్య వ్యక్తులుగా ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. అయ్యా, మారు మనసు పొందేను అని అనుకొనిచున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుచున్నాడు. నీకు కలిగి ఉన్న దానిలో నీ తాతను మించి ఆదరించమని కాదు అక్కడ యోహాను ద్వారా దేవుడు చెప్తుంది. నీకు కలిగి ఉన్న దానిలో ఒకవేళ దేవుడు ఏ విషయంలో నీకు సమృద్ధిని ఇచ్చాడో, ఏ విషయంలో నిన్ను దేవుడు దీవించాడో, నీకు కలిగి ఉన్న దానిలో ఇతరులను ఆదరించుట నీవు నేర్చుకోగలగాలి. 3 విషయాలు మనం ధ్యానం చేయబోతుండగా, మొదటి విషయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీకు కలిగి ఉన్న దానిలో ఇతరులను ఆదరించటం నేర్చుకో. 2 అంగీలు ఉన్నాయా, ఏమీ లేనోడికి ఇవ్వమంటున్నాడు. ఆహారం ఉందా ఎక్కువ, ఏమీ తినలేని వాడికి ఇవ్వు, ఆదరించుట నేర్చుకో. నువ్వు అలా నేర్చుకోగలిగితే నీ మాటలలోనే కాదు, నీ క్రియలలో కూడా నీవు ప్రభువుని చూపించగలుగుతావు. 2, సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా, మేము ఏమి చేయవలెనని అతని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని చెప్పెను. ట్యాక్స్ కలెక్టర్స్, ప్రజల యొద్ద పన్నులు వసూలు చేసే వీరిని గురించి ప్రభు అంటున్నాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ వసూలు చేయొద్దు. అంటే ధనాపేక్షను రానియద్దు. మొదటి లక్షణం ప్రభు చెప్తున్నాడు యోహాను ద్వారా. మారు మనస్సు నువ్వు నిజంగా పొందుకుంటే నీ తోటి సహోదరుల గురించి, నీ తోటి సమాజం గురించి నీవు ఒక సామాజిక స్పృహ కలిగి ఉండాలి. దేవుడు నన్ను దీవిస్తున్నాడు, బాగానే ఉంది, రైట్, కానీ నేను ఏ దీవెనైతే పొందుకున్నానో ఆ దీవెన పొందిన వారు ఇంకా ఎవరైనా ఉంటే వారిని నేను ఆదరించగలగాలి. 2 ప్రభు అంటున్నాడు, ధనాపేక్ష కలిగి ఉండద్దు. ఎంతవరకు మీకు నిర్ణయించబడిందో అంతే వసూలు చేయండి. 10 రూపాయలు వసూలు చేయాల్సిన చోట
రూపాయలు వసూలు చేసి మీ జేబులో 10 రూపాయలు, గవర్నమెంట్ లెక్కల్లో 10 రూపాయలు తప్పు. ఏది దేవుడు నిశ్చయించాడో, ఏది దేవుని అధికారమును బట్టి ఈ లోక అధికారులు నిర్ణయించారో, అంటే నీ సంపాదన తిన్ననిదై ఉండాలి, ధనాపేక్ష కలిగి ఉండద్దు. నీ పనిలో నమ్మకంగా ఉండమంటున్నాడు ప్రభు. మరి క్రైస్తవులమని పిలువబడుతూ దేవుని పిల్లలమని ఎంచబడుతున్న వారలారా, ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీవు పని చేస్తున్న చోట నీవు నమ్మకంగా ఉన్నావా? నీవు సంపాదిస్తున్నది యథార్థంగా సంపాదిస్తున్నావా? ఆలోచించుకో. నీవు ఒకవేళ మోసం చేసి సంపాదించిన అది నీ బిడ్డల మీదకి నీకు తెలియకుండానే నీవు శాపాన్ని తీసుకొస్తావు తప్ప, నేడు నీకు అది ఆనందంగా ఉండొచ్చు, రేపటి రోజున అది నీకు నీ పిల్లలకి ఉరిగా మారుతుంది. జాగ్రత్త. మూడవదిగా సైనికులు సైతం వచ్చారట. చూడండి 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలనని అతని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదనో అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను. మూడవదిగా, నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చెయ్యొద్దు. సైనికులతో అంటున్నాడు. మరి ఏమైనా చేయగలరు కదా, సైనికులు కదా. ఎవరికైనా ఎలాంటి తప్పుడు నేరమైన మోపి ఎలాంటి శిక్ష అయినా పడేలా చేయగలరు కదా. అందుకు యోహాన్ అంటున్నాడు, జనులకు తగినట్టుగా చెప్పాడు. అక్కడ పన్నులు వసూలు చేసేవారికి వారి జీవనోదానికి తగ్గట్టుగా చెప్పాడు. ఇప్పుడు సైనికులతో అంటున్నాడు 3 మాటలు. అయ్యా, ఎవరిని బాధ పెట్టకండి. ఈరోజు నువ్వు వాక్యం వినుచున్న ప్రియ దేవుని బిడ్డ, ఇతరులను బాధ పెట్టేలా నోటి నుంచి కఠినమైన మాటలు ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావా? ఇతరులను బాధ పెట్టేలా నీ ప్రవర్తన ఎక్కడైనా ఉందా? స్వార్థంతో నేను అన్నట్టుగానే ఉంటున్నావా? నీ ప్రవర్తన వల్ల నీ చుట్టుపక్కల ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారేమో ఆలోచన చేయి ఒకసారి. యోహాను సైనికులతో అంటున్నాడు, అయ్యా, ఎవరిని బాధ పెట్టకండి. రెండవదిగా అంటున్నాడు, ఎవరి మీదను అపనింద వేయొద్దు. నీ సంతోషం కోసము, నీ స్వలాభం కోసము ఎదుటి వ్యక్తిని దోషిగా చిత్రీకరించొద్దు. నీవు నిర్దోషమని తేలడానికో, లేదా నీకెక్కడైనా లాభం ఉండటానికో ఎదుటి వ్యక్తి మీద అపనిందలు వేయొద్దు. నీ దగ్గర అధికారం ఉండొచ్చు, నువ్వు ఏదైనా చేయగలిగి ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం అంటుంది, అన్నిటి యందు నీకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఈరోజు వాక్యం వినుచున్న ప్రియ దేవుని బిడ్డ, ఇతరుల మీద దేవుడు ఒకవేళ నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడేమో, ఒక అధికారిగా దేవుడు నిన్ను నిలవపెట్టాడేమో, కానీ ఎక్కడైనా నీవు నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావేమో ఆలోచన చేయి. ఈరోజు బహుశా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడేమో ఆలోచన చేయి. 2 మాటలు అంటున్నాడు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయొద్దు. మూడవదిగా అంటున్నాడు, మీ జీతములతో తృప్తి పొందియుండుడి. ఎంత దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడో, ఎంత నీ కష్టంనకు తగిన రాబడిని నీవు పొందుకుంటున్నావో దాంట్లో నమ్మకంగా ఉండు. నువ్వు తీయగలిగితే 10వ భాగము నీ సేవకునికి నమ్మకమగివు. 100 సంపాదిస్తున్నావా, 1000 సంపాదిస్తున్నావా, 1,00,000 సంపాదిస్తున్నావా, వస్తున్న దానిలో గుర్తుపెట్టుకో, నమ్మకంగా ఉండు, నమ్మకముగా సంపాదించు, నమ్మకముగా ఉండు అంటున్నాడు కదా. జనులకు తగ్గట్టుగా చెప్పాడు, సుంకరులకు తగ్గట్టుగా చెప్పాడు, సైనికులకు తగ్గట్టుగా చెప్పి అతడు అంటున్నాడు, ఇలాగ నువ్వు ఉండండి. కనుక ఈ రీతిగా మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుదాం. ప్రభువు నిన్ను నన్ను దీవించునుగాక. ఆమేన్.